ఆంజనేయం అంజీ ఆగరా. ఒరే అంజీ, మన ఆంజనేయ స్వామి 7 సముద్రాలు దూకాడు కదండి. దూకలేదా? సముద్రమే దూకలేదు, దూకలేడా? చెరువే దాటలేడు. తప్పండి, పాపండి, కలిపోతాయండి దూకాడు కదండి కదా. మన ఆంజనేయ స్వామి 7 సముద్రాలు దూకాడని ఎదవనా కొడుకులు నమ్మాలంటే నువ్వు ఆంజనేయ స్వామి భక్తుడు కనుక ఆ కాలువ దూకాలి. కాలువ అండి? ఒరే కాలువ అంటారా? నువ్వు ఈ కాల దూకే చాలరా. దూకరా చూద్దాం. దూకరా, పర్లేదు దూకు. మన బాస్ ఆంజనేయ స్వామి పరువు నీ చేతుల్లో ఉంది. ఏం చేస్తావు నీ ఇష్టం. జై శ్రీ ఆంజనేయ. సరే సీతమ్మ తల్లి డ్యామ్ గురించి ఆ ఎమ్మెల్యేకి నువ్విచ్చిన స్ట్రోక్ సరిపోలేదు బ్రహ్మం. చాలా సైలెంట్గా మనకి తెలియకుండా కోర్టులో ఫైల్స్ కదుపుతున్నట్ట. హైదరాబాద్ నుంచి ఫోను. కొడుకు ఏంటి వేసేది? చేసిన దరిద్రాలు చాలవా? నేను వద్దన్నా వినకుండా దేవుళ్లాంటి ఆ ఇంజనీరు వాడి భార్యను నాతోనే చంపించావు. ఆ ఉసురు తలిగే మన అమ్మ నాన్న నిద్రలోనే పోయారు. బంగారం లాంటి నీ పిల్లలు ట్రాక్టర్ కింద పడి చచ్చారు. కొరివిదయ్యాలా బ్రతుకుతున్నాం. అయినా 10 ఊర్లకు పనికొచ్చే ఆ డ్యామ్ కడితే నీకొచ్చిన నష్టమేంటో నాకేం అర్థం కావడం లేదు. నష్టం కాదురా యదవా, నాశనం అయిపోతావురా. డ్యాములు కట్టి పంటలు పండి కడుపులు నిండి జేబులో చిల్లర జలజలమంటుంటే జనం మన మాట ఎందుకింటారా? జనం కడుపులు కాలుతుంటేనే మనలాంటి పొలిటికల్ లీడర్లు బతికుండేది. ఇప్పుడు ఎమ్మెల్యే గాడు సీతమ్మ తల్లి ప్రాజెక్టు పూర్తి చేసి దానికి అప్పుడెప్పుడో సచ్చిన ఇంజనీర్ గాడి పేరు పెట్టేసి దాని పేరు చెప్పుకుంటూ ఈ ఎమ్మెల్యే గాడు సచ్చిందాకా ఎమ్మెల్యేగానే గెలుస్తూనే ఉంటాడు. అప్పుడు మనకేటి మిగులుద్ది? బొచ్చు. అందుకని ఈ ఎమ్మెల్యే అన్నయ్యను సంపక తప్పదు. నీ కర్మ. కరెక్టే బ్రహ్మం, కానీ ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్యేకి ఏం జరిగినా మనమే చేసేవనుకుంటారు. అంటే మనం సీన్లో ఉండకూడదు. మన చేతికి మట్టి అంటకుండా ఎమ్మెల్యే ఏమయ్యాడో ఎవ్వరికీ తెలియకుండా సీతమ్మ తల్లి ప్రాజెక్టు పూర్తి కాకుండా పని జరిపించాలి. అబ్బో, ఎలా? మన చేతికి మట్టంటకూడదంటే నాకు తెలిసి పని చేయగలిగిన వాడొక్కడే ఉన్నాడు. సామి, బ్రహ్మ, శాతబడులతో మనిషిని చంపటం చాలా కష్టంరా. పిశాచకాలు సులువుగా మాట వినవురా. వికటిస్తే మన ప్రాణాలకే ముప్పురా బ్రహ్మం. అలా అనకండి సామి. ఎలాగైనా సరే ఆ ఎమ్మెల్యే బతుకుండకూడదు. డ్యామ్ జోలికి ఎవ్వడూ రాకూడదు. ఎంత ఖర్చైనా పర్వాలేదు. తప్పదా? ఎంత ఖర్చైనా. కత్తి పట్టినోడు కత్తితోనే పోతాడు. మంత్రాన్ని నమ్మినోడు మహమ్మారి నోట్లో పడతాడు. చరిత్ర చెప్పిందనయ్య. నేను పిలుస్తున్నాను. నా ప్రాణాలు ధారపోసైనా సరే ఆ సీతమ్మ తల్లి డ్యాం పూర్తి చేస్తాను. ఇదే నీ తప్పను. స్వీకరించు, ఆరగించు.
ఆల్ టైమ్ స్టేట్ రికార్డ్ చంద్రబాబు సోనియా గాంధీదే కాదే ఆంధ్ర అసెంబ్లీ సమావేశాలకి 294 మంది ఎమ్మెల్యేల్లో 293 మంది హాజరయ్యారంట. కలికాలం. మరి ఆ మిగతా ఒకడు ఎవడు ఏమైనట్రా? మనూరు ఎమ్మెల్యే బాబాయ్ హైదరాబాద్ వెళ్దామని గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కడైనా బయలుదేరాడంట. మరి మధ్యలో ఏమైనా అర్థం కావట్లేదు. ఉన్నట్టుండి ఏమైపోయాడు రాడు? కనపట్లేదంటే మా స్టేషన్ లో కూడా అదే అనుకుంటున్నారు. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, ఆడిన బెమ్మనగాడే ఏదో చేసి ఆడికి ఇదేం పోయే కాలం. మరి గుడి ముందు ఆ బోరింగ్ డ్రామా ఏంటి బాబాయ్? అదే మాయమైపోయిన ఎమ్మెల్యే గొడవ బయటికి రాకుండా జనాలను హై స్కూలింగ్ చేసేసి బై ఎలక్షన్ రూట్ క్లియర్ చేసేసుకుంటున్నాడు బెమ్మనగోడు. అమ్మిడితా సదియ్యా బోరేయిస్తుంటే నల్లటి పౌడర్ బయటపడిందని కాంట్రాక్టర్ చెప్తే అనుమానం వచ్చి టెస్ట్ చేయించా. ఫుల్ గ్రానైట్, నల్ల బంగారం. గుడి ముందు, గుడి కింద, గుడి చుట్టుపక్కల మొత్తం గ్రానైటే. అదో పక్షం ఎంత లేదన్నా ఓ 100 కోట్లు వస్తుంది. రామయ్య తండ్రి. అవును బ్రహ్మం. కష్టపడి జనం దగ్గర దొబ్బేసిన 5 కోట్లు ఎలక్షన్లో మళ్ళీ ఆ జనమే మింగేసి ఓట్లేలేదని దయతలచి ఇంత ఇస్తున్నావా తండ్రి? రాములోరి గుడి కింది సొమ్ము రాములోరి దౌద్ది గాని మనదెందుకు అవుద్ది? ఐదులేరా. ఇదిగో లాయర్ అన్నయ్య, జనం గొడవ పెట్టకుండా దాన్ని తవ్వించేసే మార్గం చెప్పు. రాములోరి గుడి జోలికి వెళ్తున్నాడు, వీడికి ఏదో పోయే కాలం వచ్చింది. చెప్పన్నయ్యా. గుడికి వాస్తు దోషం ఉంది, అందుకే రాములోరి గుడి ఉన్న ఊళ్ళో మెట్లు కడగడానికి కూడా నీళ్లు లేవని ప్రచారం చెయ్యాలి. అప్పుడు మార్పుల పేరుతో గుడిని తవ్వేసినా లేకపోతే ఏకంగా పీకేసినా చెల్లిపోద్ది. కాకపోతే రాములోరికి పాలరాతి గుడి కట్టిస్తామని చెప్పాలి, అవసరమైతే కట్టించాలి. మనకొచ్చేదాంతో పోలిస్తే ఆ ఖర్చు నథింగ్. ఎలాగైనా గుడి అక్కడ ఉండటానికి లేదని ఆ జనం చేతే చెప్పించాలి. అంటే పవిత్రమైన దేవాలయం ముందు పరమ చండాలం జరగాలి. చిన్నదమ్మే చిక్కుడు కావాలా, నా సామిరంగా చీకులమ్మే చిన్నది కావాలా. చిన్నదమ్మే చిక్కులు కావాలా, నా సామిరంగా చీకులమ్మే చిన్నది కావాలా. పంతులు అప్రాచ్యం వేధవల్లారా, తీర్థ ప్రసాదాలు పంచిపెట్టవలసిన పవిత్రమైన ఈ దేవాలయ ప్రాంగణంలో ఇలాంటి పాపాన్ని పంచిపెట్టి అపవిత్రం చేస్తారా? మహాపాపర్రా, కళ్ళు పోతాయిరా. మనం ఎప్పుడు గుడిలోకి వెళ్ళినా పంతులు గారు మన ప్రసాదం పెడతారు కదా, మన ప్రసాదం కూడా పెట్టండి రా. తప్పకండి, జరగండి, వదలండి, తప్పకండి. గురుగారు, గురుగారు దేవుడితో సమానం అండి. ఆనందండి కళ్ళు పోస్తారు. తప్పండి, మా పాపండి. అయ్యో ప్రసాదమండి, వదలండి, వద్దండి, పడిపోతండి, పడిపోతండి, పడిపోతండి. అయ్యో అయ్యో అయ్యో. గురుగారండి, పాపండి, పాపం వదలండి. అనుమతి
కళ్ళు పోస్తావరా? గుడి ముందు కళ్ళు పాకేంట్రా నీ అబ్బ? స్థలం ఆడిది, ఆడి బాబు ఆడికి ఇచ్చాడు. ఆడి స్థలంలో ఆడేం పెట్టుకోవాలో మనం ఎలా చెప్తాం? ఒకవేళ మనం చెప్పేవని తీసేసినా తాగే జనం ఊరుకోరు. నువ్వొండ్రా, అసలు సంగతి మర్చిపోయాను. మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు పెద్ద సాములోని కలిశానని చెప్పాను కదా. మొహం చూడగానే ముందనక 30 జన్మల గురించి చెప్పేస్తాడు మహానుభావుడు. అయ్ బాబోయ్. నన్ను చూడగానే తిట్టకుండా తిట్టాడు. మీ ఊరికి వాస్తు దోషం ఉంది, అదేమిటో కాదు, ఆ రాముల వారి గుడే. అందుకే మీ ఊళ్ళో వానలు కురవక, పంటలు పండక, కరువు కాటకాలతో అల్లాడిపోతున్నారు. వెంటనే ఆ రాముల వారి గుడి అక్కడి నుంచి తీసేసి ఏ గోదావరి ఒడ్డునో ప్రతిష్ఠిస్తే మీ ఊరంతా హాయిగా ఉంటుందని నాతో చెప్పారు. అయ్యా 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 అయ్యా, ఈ గుడి సామాన్యమైన గుడి కాదయ్యా. మీరు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి గుడి కట్టించినా ఈ గుడి పవిత్రత రాదు. రాముల వారు సీతమ్మ వారు వనవాసం చేస్తున్నప్పుడు విశ్రాంతి కోసం ఈ స్థలానికి వచ్చారు. ఆ గుర్తుగా ఆనాటి భక్తుడు ఈ గుడి కట్టించాడు. ఇంత ప్రాచీనమైన చరిత్ర ఉన్న ఈ గుడిని తీసేయడం మహాపాపం. ఒకవేళ ఆ ఉద్దేశంతో కనుక మీరు ఈ గుడిని తీసేస్తే మహాప్రళయం సంభవించి ఊరంతా వల్లకాడైపోయి సర్వనాశనం అయిపోతుంది. జాగ్రత్త అయ్యా, మీ కాలు పట్టుకుంటాను అయ్యా, ఈ గుడి జోలికి మాత్రం వెళ్తాయా? మీకు మంచిది కాదయ్యా, ఊరి క్షేమం కాదయ్యా. రామచంద్ర రామచంద్ర రామచంద్ర. అయ్యయ్యో, మీకు చెప్పేటంత టోని కాను పంతులు గారు. దేవునికి పలానా స్థలం అని రిజిస్ట్రేషన్ ఏముంది చెప్పండి? దేవుడు ఎక్కడ లేడు? గుళ్ళో ఉన్నాడు, తీర్థంలో ఉన్నాడు, శ్మశానంలో ఉన్నాడు, కళ్ళు సీసాలో ఉన్నాడు, మీలోనూ ఉన్నాడు, నాలోనూ ఉన్నాడు. మీరే కదా ఎన్నోసార్లు శ్రీరామం పందిరిలో చెప్పారు. అందుకని నేను కట్టబోయే గుళ్ళో మీరే పూజలు చేయండి. నేను కాదంటేనే కదా. ఏమిటయ్యా రామచంద్ర, ఇంత ఘోరం జరుగుతున్నా మౌనంగా చూస్తూ ఉండిపోయావు. నీ గుడి నువ్వే కాపాడుకోవాలయ్యా. ఆయన వల్ల ఏమి అవ్వదు గురుగారు. అవునండి, సీతమ్మ తల్లిని ఎత్తుకుపోతేనే ఏడుస్తూ తిరిగానండి ఆయన. పాపం నాకన్నా మాయకుడండి. ఆయన వల్ల ఏమీ అవ్వదండి. మా పాస్ చేయాల్సిందేనండి. సముద్రం దూకెళ్ళి మరి సీతమ్మ తల్లి జాడపట్టాడు కదండి. లంకనంతా తగలెట్టేశాడు కదండి. మరి వాళ్ళ రాముడి గుడి జోలికి వస్తే ఊరుకుంటాడేంటండి? గోప్ పగ కొడతాడండి. ఈ పాటికి బయలుదేరే ఉంటాడండి. అయినా మా ఆంజనేయ స్వామి ఉండగా మీ రాముడికి భయం ఏంటండి? ఈ గుడి ఎక్కడికి పోదండి. మా బాధ వస్తాడండి, మా గుడిని కాపాడుతాడండి. శ్రీ ఆంజనేయ. రామచంద్ర